ధవళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక సముద్రంలోకి 10,23,000 క్యూసెక్ల నీరు వదిలారు. ఇప్పటికే 12.5 అడుగుల ఎత్తుకు చేరుకున్న నీటి మట్టం మన దర్శనమిస్తోంది. ఇక సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అవకాశం కనబడుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్. ఇక లంక గ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వరద తీవ్రత ఎక్కువైతే వెంటనే పునరావాస కేంద్రాలు తరలించాలని అధికారులు చెప్పారు. ధవళేశ్వరం నుంచి సుమారుగా 10,23,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదిదంతా సముద్రంలోకి చేరుతోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి దగ్గరటువంటి ప్రతి ఆయకట్టుతో ఇదే పరిస్థితి కనబడుతోంది. ప్రతి బ్యారేజీలో కూడా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం చేరుతోంది. సో భద్రాచలం నుంచి మొదలుకుంటే ధవళేశ్వరం వరకు కూడా ఎక్కడ చూసినా కూడా గోదావరి నది ఉధృతంగా ఉరకలు పెడుతోంది, ఉగ్రరూపం దాలుస్తోంది. ఎటు చూసినా గోదావరితోని ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా మారిపోయాయి. జల కళాశాల సందర్శించని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున చాలా వరకు ప్రమాద గంటికలే మోగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఓవర్ టు యు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంటకు గోదావరి అయితే పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి వర్షాలు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లాలో కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే ఏజెన్సీ ప్రాంత ప్రాసులందరం కూడా ప్రధానంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం గంటకు పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే గంటకు పెరుగుతున్నటువంటి గోదావరి ఉగ్రరూపానికి 12.60 అయితే ఈ యొక్క ధవళేశ్వరం వద్ద నీటి మట్టం చేరుకుంది. అలాగే 11 లక్షలకు పైగా నీటి మట్టం ఈ యొక్క గోదావరి వరదనైతే దిగువగా సముద్రంలోకి వచ్చిన నీరు వరద వచ్చినట్టే వదులుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ధవళేశ్వరం వద్ద అయితే కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ ఏజెన్సీ ఈ యొక్క గోదావరి తీర ప్రాంతాలన్నీ కూడా వరదలతో అతలాకుతం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా ఏజెన్సీ చింతూరు మొదలుకొని అలాగే శబరి నది, అలాగే అన్ని నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అన్ని వాగులు కూడా శబరి నది కావచ్చు, అలాగే ఏజెన్సీ చింతూరు, అలాగే భద్రాచలం మీదుగా వెళ్ళినటువంటి రాకపోకలు, అలాగే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ అన్ని కూడా జాతీయ రహదారిపై రాకపోకలు కూడా ఇప్పటికే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహించి గోదావరిలో చేరడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఈ యొక్క ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా అన్ని గేట్లు 47 గేట్లు కూడా వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధవళేశ్వరం వద్ద అయితే గంటకు వరద ఉధృతి పెరుగుతూ వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో గంటకు అలాగే మనకి ఉదయమే ప్రధానంగా చూసుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే ఉదయం అయితే జారీ చేశారు. ఈరోజు సాయంకాలానికి అయితే రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసే దిశగా అయితే ప్రధానంగా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా వాసులు కూడా వరద కష్టాలు మొదలయ్యాయి. అలాగే కోనసీమ జిల్లాలో ప్రధానంగా పి గన్నవరం నుంచి గత 3 రోజుల నుంచి కూడా పి గన్నవరం ఉన్నటువంటి ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాలన్నీ కూడా వరదలోనే చిక్కుకున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గంటి పెద్దపూడి వద్ద గండి పెట్టడంతో అక్కడ పడవలపైనే గత 3 రోజుల నుంచి కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో ఇప్పటికే కోనసీమ జిల్లా కావచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే మొత్తం ఆ యొక్క ప్రాంతాల్లో ఉంది. ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధాన సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ కూడా కోనసీమ జిల్లా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడైతే ముప్పు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ, అలాగే ఏ ప్రాంతాల్లో మొత్తం ముమ్మడివరం నియోజకవర్గం, పి గన్నవరం నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధానంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అలాగే లోతట్టు ప్రాంతాలు ఏదైతే పంట నీట మునిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క పంట నిలిగిన ప్రాంతాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు యానం వద్ద గోదావరి ఏ విధంగా ఉగ్రరూపం దాస్తుంది కిందకి ప్రవహిస్తున్న మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. యానం వద్ద వరద ఉధృతి గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా ఉన్న నేపథ్యంలోనే అలాగే ఇక్కడ లోతట్టు ప్రాంతాలు అన్ని
కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు గోదావరి ఉగ్రరూపం గంట గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే ఈ యొక్క విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత వాసులను మొత్తం అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం ధవళేశ్వరం వద్ద అయితే 175 గేట్లు ఎత్తివేయడంతో మొత్తం 11 లక్షలకు పైగా నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే అలాగే పలు చోట్ల పునరావాస కేంద్రాలు కూడా ఈ యొక్క తీర ప్రాంత వాసులకు వెళ్ళాలని కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వరద ప్రభావం పెరగడంతో బిక్కిమంటూ గిరిజన ప్రాంత వాసులు అయితే ఇప్పటికీ ఉన్నారు. విలీన మండలం ఏదైతే ఉన్నాయో వాగులు వంకలు పొంగడంతో అలాగే సబరి గోదావరి ఉగ్రరూపం దాల్చి 200 గ్రామాలకు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. చింతూరు భద్రాచలం ప్రధాన రహదారిపైన ఉన్నటువంటి వరద ప్రవహిస్తుండటంతో పూర్తిగా నిలిచిపోయినటువంటి రాకపోకలు మనం ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నీ కూడా కిందకి దిగిపోతున్నారు. అలాగే దేవీపట్నం మండలం కావచ్చు, సీతానగరం మండలం కావచ్చు, మొత్తం ఇవన్నీ విలీన మండలాల్లో చూసుకుంటే 200 గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి కోనసీమ జిల్లా ప్రాంతంలో అయితే పీగన్నవరంలో ఇప్పటికే ఏదైతే ఆ లంక గ్రామాలు ఉన్నాయో అలాగే కాజువాయిల పైన అయితే వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ కాజువాయిల పైన అయితే వరద ప్రవహిస్తుండటంతో అలాగే కనకాయ లంక కావచ్చు, చాకలవారిపాలెం పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో అది కాజ్వే నీటి మునగడంతో అందుమే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి పడవలపై అక్కడ కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రధానంగా ఆ పడవలపై ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి కనపడుతున్న ఉన్నది. గంట గంటకు పెరుగుతున్నటువంటి గోదావరి ఉగ్రరూపానికైతే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క తీర ప్రాంతాలు ఇప్పుడు అప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే లంక గ్రామాలలో అందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆ యొక్క తీర ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనకి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి చూసుకుంటే వరద 12.60 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో అలాగే 11,11,146 క్యూసెక్కుల నీటిని అయితే కిందకి విడుదల చేస్తున్నట్టు వారు వచ్చిన వరదను వచ్చినట్టే అక్కడ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం 175 గేట్లను కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి వరదనైతే మన ప్రధానంగా ఇక్కడ కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అంతేకాకుండా నదీ ప్రవాహం తీర ప్రాంత ప్రజలలో ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి నిడదవోలులో ఎర్రకాలువ పొంగి ప్రవహించడంతో అక్కడ అంతా కూడా ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ఎక్కువ తీవ్ర రూపం దాపుతుంటో అక్కడ పునరావాస కేంద్రాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తరలించారు. ఎక్కడైతే నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి స్థానాలకు గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్న ఆ నదీ ప్రాంతంలో వాసులు అయితే ఎవరు కూడా గోదావరి ప్రాంతంలో స్థానాలకి దిగకూడదంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదైతే పీగన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాలు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అలాగే ఇటు కోనసీమ జిల్లాకి ఇలా ఉన్నటువంటి గోదావరి మధ్యలో ఈ యొక్క చాకలపాలెం ఏదైతే కనకాయ లంక ఉందో ఆ కనకాయ లంక అయితే వరద గోదావరి ప్రవహించడంతోనే అక్కడ వరద కష్టాలు మొదలవుతున్నాయి. నిండు గర్భిణీలతో పాటు అలాగే బాలింతలు కూడా ఏదైనా బయటకు రావాలన్నా పడవ దాటే రావాలి. పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పడవలు ఎక్కి ప్రయాణాలు చేస్తున్నాడు మనం ప్రధానంగా చెప్పొచ్చు. అక్కడ అటు కనకాయలంక నుంచి చాకలపాలెం నుంచి అయితే ఇటు రావడం జరిగింది. కనకాయపాలెం నుంచి అక్కడ బాలింత ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలతో పడవపై ప్రయాణం అక్కడ గోదావరి దాటి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రికి వస్తున్నటువంటి ప్రమాదకర ప్రయాణాలు అయితే చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ విధంగా గంట గంటకు గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చి రెండో ప్రమాద హెచ్చరిక దిశగా అయితే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాల్సిందని చెప్పొచ్చు. ముందుగా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే కోనసీమ జిల్లా కావచ్చు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ చేరుకుని సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చోడవరంలో ఉన్నటువంటి భూపతిపల్లి ప్రాజెక్టు కూడా ఈ యొక్క అక్కడ వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఆ దిగువకి వరదను విడుదల చేసి ప్రధానంగా అన్ని కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో అందరినీ అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ యొక్క కోనసీమ జిల్లా వాసుల్ని
ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా ఈ యొక్క తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంత వాసుల్ని ఎవరు కూడా ఈ యొక్క గోదావరి తీర ప్రాంతానికి వెళ్ళవద్దంటూ ఇప్పటికే కోటిపల్లి కావచ్చు, ముక్తేశ్వరం అక్కడికి కూడా మెల్లమెల్లగా వరద ఉధృతి అయితే పెరుగుతూ వస్తుంది. కోటిపల్లి వద్ద అలాగే అక్కడ ముక్తేశ్వరం మధ్య ఉన్నటువంటి పంటి పడవల ప్రయాణం కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ యొక్క తీర ప్రాంతాల స్థానాలకు ఎవరు కూడా వెళ్ళవద్దంటూ అక్కడ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యానాం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క యానాం బీచ్లో కూడా పోలీసులు కూడా ఎవరు కూడా స్థానాలకు దిగు, ఎవరు కూడా ఇక్కడ ఇటుగా రావద్దంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానైతే గత కొన్ని రోజుల నుంచి కూడా వర్షాలు వేడవకపోవడంతో వరదలు పెరిగి ఈ యొక్క గోదావరి తీర ప్రాంతం వాళ్ళందరినీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా రైతులు కూడా వరి నాట్లు పూర్తిగా నేట మునిగిపోవడంతో కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా కోనసీమ జిల్లాలో పర్యటించి అందరినీ కూడా అన్ని విధాలు కూడా ఆదుకుంటామంటూ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా ఈ యొక్క వరద ఉధృతి అయితే గంటకు పెరుగుతున్న పరిస్థితి మనకి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనకు కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తుండడంతో ఆ వరద నీరంతా కూడా భద్రాచలం వద్ద అయితే చేరుకుంటుంది. ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద నీటి మట్టం అయితే 47 అడుగులు చేరుకుంది. ఉదయం 47 అడుగులుగా ఉన్న నీటి మట్టం అయితే ఇప్పుడు 48 అడుగులు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో అయితే భద్రాచలం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే భద్రాచలం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే పోలవరంలో కూడా నీటి ఉధృతి అయితే వరద ఉధృతి తీవ్రంగా ఉంది. అన్ని గేట్లను 48 గేట్లను ఎత్తివేసి అయితే నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ అయితే ఉందో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి తీవ్ర పరిస్థితిలో ఉంది. ఇదే 175 గేట్లను ఎత్తి అధికారులు అయితే నీటిని దిగువగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 13 అడుగులు సుమారుగా 12.5 అడుగులు నీటి మట్టం చేరుకుంది. 10.27 లక్షల క్యూసెక్ల నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కలెక్టర్ ప్రశాంతి అయితే ఏదైతే లంక ప్రాంతాల వాసులు ఉన్నారో, ఇదే నదీ తీర ప్రాంత